వెల్కమ్ టు ఇట్లు మిస్ రవంతి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చి వెనిలా స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు అంటే మే 27న మా వెడ్డింగ్ యానివర్సరీ జరిగిందండి. దానికోసం నేను ఇంట్లోనే ఈజీగా వెనిలా కేక్ని ప్రిపేర్ చేశాను, కట్ చేసాము. సో అది ఎలా ఉంటుందో దాని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను కొలతలు రాస్తున్నానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. అవే కొలతలతో మీరు తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఇలా జల్లించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 కప్ షుగర్, ఇవన్నీ ఇలా జల్లించుకోవాలి. షుగర్ని పౌడర్ చేసుకొని తీసుకుంటున్నాను. చూడండి, ఇలా చేసుకుంటే మనకి ఏమైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. అలాగే ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ కూడా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఎగ్స్ని బ్రేక్ చేసి అందులో వేసుకోవాలి. ఇది ఎగ్తో చేస్తున్నాను కేక్. మీకు ఎగ్లెస్ కావాలి అనుకుంటే ఈ ఎగ్ ప్లేస్లో పెరుగు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ 1 కప్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. ఇవి 2 క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ పట్టుకోవాలి. జస్ట్ 5 మినిట్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా క్రీమీగా ఉండాలి. మీ దగ్గర బ్లెండర్స్ ఉంటే వాటితో కూడా మీరు చేసేసుకోవచ్చు. తర్వాత ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా క్రీమ్ అంతా వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్లోర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఒకే డైరెక్షన్లో దీన్ని కలుపుకోవాలి. ఏ డైరెక్షన్ అయినా పర్లేదండి. ఇక్కడ నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. మీకు అలా కాకుండా ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ ఒకే డైరెక్షన్ మాత్రమే మీరు ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. అలా కలిపితేనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. మీకు ఇలా కాకపోతే మీరు డైరెక్ట్గా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. అప్పుడు కూడా కేక్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూడండి, ఒకే డైరెక్షన్లో ఇక్కడ నేను రైట్ కలుపుతున్నాను కదా, మీరు లెఫ్ట్కి కూడా కలుపుకోవచ్చు. ఏ డైరెక్షన్ అయినా ఒకే మెథడ్ తీసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 కప్ మిల్క్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మన బ్యాటర్ని కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటున్నాను. చూడండి, మనకి పిండి కొంచెం టైట్గా అనిపిస్తే కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ టోటల్ పిండి కూడా వేసేసి మళ్ళీ మన కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే మెథడ్లో ఒకే డైరెక్షన్లో నేను కలుపుతున్నాను. మీరు కూడా అలాగే కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. మీకు వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుకొని ఇప్పుడు కేక్ మౌల్డ్స్ లేకపోతే ఇలా గిన్నెలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సో దానికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని మొత్తం రాసేసి కొంచెం ఒక ఫ్లోర్ జల్లించుకోవాలి. ఏదైనా పర్లేదు. తర్వాత అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇక్కడ మీరు బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి వెళ్ళిపోతాయి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక లేయర్ ఇసుక తీసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ మౌల్డ్ అనేది పెట్టేసుకోవాలి. 30 to 40 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, టూత్పిక్కి అంటలేదు. సో మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ట్యాప్ చేసుకొని తీసేసుకోవాలి. చూడండి, ఎంతో స్పంజీగా వచ్చింది. ఇప్పుడు పైన డెకరేట్ చేయడానికి నా దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకొని 2 స్పూన్ల మైదా అలాగే 2 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ మనం విప్పింగ్ క్రీమ్ లాగా కొంచెం క్రీమ్ వచ్చేలాగా కలుపుకుంటూ మనం దీన్ని దగ్గర పడనివ్వాలి. చూడండి, ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి మనకు క్రీమ్ అనేది రావాలి. కేక్ పైన ఈ క్రీమ్ కూడా మనం అప్లై చేసేసుకోవచ్చు. చూడండి, విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనము
నా దగ్గర కోల్డ్ మోల్డ్స్ లేవండి. కోన్ మోల్డ్స్ ఉన్న వాళ్ళు అందరూ తీసుకోవచ్చు, లేదంటే పాల ప్యాకెట్లో అయినా సరే తీసుకోండి. నేను ఇక్కడ ఫుడ్ స్టోరేజ్ కవర్ తీసుకుంటున్నాను. తర్వాత ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మా వెడ్డింగ్ డే కాబట్టి నేను లవ్ షేప్లో వేసుకున్నాను. ఏదైనా పర్లేదండి, నాకు కొంచెం పిండి కొంచెం జారుగా అయింది, అందుకే ఇలా కాస్త స్ప్రెడ్ అయింది. మీరు కొంచెం ఇంకాసేపు ఉంచి మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు. ఫ్లేవర్ మాత్రం అదే ఫ్లేవర్ అండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను జెమ్స్తో డెకరేట్ చేస్తున్నాను. ఇలా ఇంట్లోనే ఉన్న వాటితో మనం ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే డెకరేట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మేము కట్ చేసేసాం. మా యానివర్సరీ ఇలా జరిగింది. మీకు ఈ కేక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. to myself.